కిలోమీటర్లు మునుగోడుకు ఖమ్మం వయా పాలేరు మహానగర పాదయాత్ర నిర్వహించారు. ఎన్నిటి పెద్దల నిధులు కేటాయింపు వచ్చారు. ఇందుకు అధికారం మారింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. నాయకులు మళ్ళీ టీఆర్ఎస్ చేసి మంత్రి అయ్యారు. 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పారు 2016, కానీ పూర్తి చేయలేదు. ప్రాజెక్ట్ పేరు మార్చారు. 2016లో దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరు మార్చిన సీతారామ ప్రాజెక్టు మళ్ళీ కేసీఆర్ చేశారు. నిధులు కేటాయించలేదు. టీఆర్ఎస్ కూడా పోయింది, కాంగ్రెస్ వచ్చింది. మొన్న ఆగస్టు 15 వేరాలో దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ప్రాజెక్టు భూసేకరణ పూర్తి కాలేదు, కాలువ తీయడం పూర్తి కాలేదు. ముఖ్యమంత్రి ప్రారంభం చేసేసారు. దూరపాటు నుంచి ఎన్నుకున్న మధ్యలో నాగార్జునానికి లింక్ చేస్తూ దీన్ని ప్రారంభించారు. అది కూడా పూర్తి కాదు. ఆ కాలంలో 100 కోట్లు పెట్టి ప్రయత్నం చేశారు, కానీ అది కూడా పూర్తి కాలేదు. ఈ రకంగా జిల్లాలో సాగునీటి కొరత 20 సంవత్సరాలు ప్రాజెక్టు కోసం సీపీఎం పార్టీ పోరాడింది. ఆనాడు చాలా పార్టీలు కానీ ఆనాడు అధికారులు తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు మంత్రులు ఆలోచించిందంటే దుమ్ముగూడెం సాధ్యమయ్యేది కాదు అని చెప్తున్నారు. కానీ దాని మీద పోరాడి సాధ్యం చేయించి దీన్ని ప్రాజెక్టు ప్రభుత్వం మంజూరు చేసేలాగా, దానికి శంకుస్థాపన చేసేలాగా, నిధులు కేటాయించేలాగా పోరాటం సీపీఎం పార్టీ. కానీ 20 ఏళ్ళు పూర్తి కాలేదు. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు 20 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా అది పూర్తి కాలేదు. ఇంకా దాదాపు దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టుకి పాలేరుకు అనుసంధానం చేయాలంటే ఇంకా 1500 ఎకరాల భూసేకరణ చేయాలి. ఇది మెయిన్ కాలం. మరొకటి ఏంటంటే మెయిన్ కాలంతో ఉపయోగం లేదు, దాంతో పరిష్కారం కాదు, పూర్తి కాదు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు కావాలి. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు దాదాపు 4,000 ఎకరాలు భూమి కావాలి. ఆ భూసేకరణ చేయాలి. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం ప్రకటించిందంటే 2026 ఆగస్టు 15 నాటికి పాలేరుకి మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. నిధులు కేటాయించారు, 790 కోట్లు కేటాయించారు. అంటే ప్రారంభించినప్పుడు 2,000 కోట్లతో ఎస్టిమేషన్ ప్రారంభిస్తే ఈ జాప్యం వల్ల 20,000 కోట్లు పెరిగింది. అది ఇప్పుడు పూర్తి చేస్తే 20,000 కోట్లు. కానీ అది ఇంకా ఆలస్యమైతే ఇంకా 5 కోట్లు చెప్పలేదు. ఈ రకంగా ఖర్చు పెరుగుతూ ఉంది, రైతులకు ఉపయోగం లేకుండా పోతుంది. నిర్లక్ష్యం అంటే దీన్ని ప్రారంభించాలని దీన్ని లేకపోతే దీని మీద మరొకటి ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లాలో దాదాపు ఉమ్మడి జిల్లాలో పాటు మహబూబాబాద్ జిల్లా కలిపి సుమారు 9 లక్షల ఎకరాలు, ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లా కూడా కలుపుకుంటే ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉండేది. దీన్ని ఇల్లు నిర్ణయం చేశారు. మొదట్లో ప్లాన్లు ఇల్లు కూడా ఉంది. రోళ్లపాటు బ్యాలెన్స్ రిజర్వేర్ చేశారు. తర్వాత బయ్యారాన్ని లింక్ చేశారు. బయ్యారా నుంచి మహబూబాబాద్ వైపు నుంచి పాలేరుకు అనుసంధానం చేశారు. ఎంత చేస్తే దాదాపు 9 లక్షల ఎకరాలు ఉంది. రష్యాగా అవుతుంది, 2 పంటలు పండే అవకాశం ఉంది. ఇది లేకుండా మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని ప్లాన్గా కొట్టేశారు. ఇల్లు పాలతో నిర్ణయం చేశారు. పూర్తిగా బయ్యారం లేదు, రోళ్లపాలు లేదు. దీన్ని ఇక కారపల్లి నుంచి టేకలపల్లి నుంచి తీసుకొచ్చారు. కామపల్లి నుంచి గారపల్లి నుంచి గొండపల్లి తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని పూర్తి మొదట ఏదైతే ప్రారంభించారో ఇల్లు కూడా కలుపుకొని మొత్తం ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్ జిల్లాతో కలుపుకొని దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మాకు డిమాండ్ చేశారు. దీనికోసం భవిష్యత్తు కాలంలో సీపీఎం పార్టీ వివిధ రాజకీయ పార్టీతో చర్చించి ప్రభుత్వం మీద ఒత్తిడి దీన్ని నిధులు మంజూరయ్యేలాగా, భూసేకరణ పూర్తి చేసేలాగా, పూర్తి అయ్యేలాగా, వాళ్ళు చెప్పినట్టు 2026 నాడు పూర్తి అయ్యేలాగా చేయాలంటే దాన్ని ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అది కోసం భవిష్యత్తులాంటి కార్యక్రమం చేపట్టాలని మా సభ నిర్ణయం చేసింది. దీంతో పాటు మరొక జర్నలిస్ట్ సంఘటనలో తీర్మానం చేశాం. గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, భూమిని కేటాయించి జీవో ఇచ్చింది, కానీ అది ప్లాన్ చేసి రైతులకు ఇవ్వలేదు, పూర్తి కాలేదు. ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సర కాలం అవుతుంది, దాన్ని ఇంకా ఏమీ పూర్తి కావట్లేదు. ఖచ్చితంగా ఖమ్మం కేంద్రంలో కేటాయించిన భూమిని రైతులకు జర్నలిస్టులను కూడా దాన్ని ప్లాన్ చేసి కేటాయించాలని కోరేలాంటి ఖమ్మయ్య కాకుండా యూనియన్ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా ప్రభుత్వం ఇళ్ల స్థలాలని ఉన్నాయి, ఇల్లు నిర్మించుకోవాలని దీని మీద జనగణ దాకా నడుస్తుంది. మళ్ళా కొంత ప్రయత్నం జరుగుతుందని చెప్పంటున్నారు.
అందుకే జనవరి దాకా దానికోసం చూసి జనవరి దాకా ప్రభుత్వం ఏం పట్టించుకోకపోతే మీద సీఎం చేసుకుని జర్నలిస్టుల సమస్య మీద పోరాటం చేయాలని చెప్పి అనుకున్నాం. అది ఖచ్చితంగా చేస్తాం కోసం. మరొకటి, జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు లేవు. గ్రానైట్ ఉంది, గ్రానైట్ సంక్షేమం ఉంది, 2 సర్కిల్లో కోల్ మైన్స్ ఉన్నాయి. అది కూడా మొత్తం ఓపెన్ కాస్ట్ పెట్టారు. మొత్తం ఎంతవరకు పని చేస్తున్నారు, మ్యాన్ పవర్ అవసరం లేదు నడుపుతా ఉంది. అది కూడా మొత్తం ప్రైవేట్గా వేసేసారు. అందుకే జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, టెక్స్టైల్స్ కానీ, జిన్నింగ్ మిల్స్ కానీ, అట్లాగే మిర్చి సంబంధించిన పరిశ్రమలు కానీ, అంటే మిర్చి కూడా పండుతూ ఉంది. అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కానీ పెట్టడం ద్వారా ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పండించిన పంటలకు డిమాండ్ జరుగుతుంది. మరొక వైపున ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది పైగా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ ఉద్యోగులు ఉన్నారు. 80,800 మంది ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ తీసుకున్నారు. ఉద్యోగాలు ఇవ్వటం కాబట్టి ఈ పరిశ్రమలు కల్పించడం ద్వారా ఉద్యోగాలు ఉపాధి కల్పించే అవకాశం చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని కోరుతూ, ఇంకా యూత్కి గత ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని చెప్పారు. 10 సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీ అధికారులకు వస్తే 4,016 రూపాయలు. 16 చెప్పారు అదమ్మా సెంటిమెంట్ ఏమో 4,016 రూపాయలు మేము యువతకి నేను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎక్కడ దాన్ని చర్చలేదు. ఉద్యోగ వృద్ధి ఇవ్వాలి, ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఉద్యోగాలు వచ్చిన వృద్ధి ఇవ్వాలని చెప్పేసి కోరుతాము. అట్లాగే రాష్ట్రంలో దాదాపు 1,50,000 ఉద్యోగాలు కాలేదు, 45,000 ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా వాటిని కూడా ఏడాదిలో పూర్తి చేస్తున్నారు. ఏడాది పూర్తి అయిపోయింది. వాటన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నిర్మాణం చేసి, రైతుకు సంబంధించిన దాంట్లో రైతు రుణమాఫీ ఇంకా మన జిల్లాలో 1,25,000 మంది రుణాలు మాఫీ కాలేదు. మాఫీ కావాల్సి ఉంటుంది. వాటిని కూడా మాఫీ చేయాలని చెప్పేసి అన్నిటితో పాటు విద్యారంగానికి సంబంధించి దాదాపు ఖమ్మం జిల్లా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతాం. జిల్లాలో కానీ మన జిల్లాలో కానీ ఇక్కడ అనేక ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ రంగం బాగా పెరుగుతూ ఉంది. కార్పొరేట్ కాలేజీలు వస్తున్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు వస్తూ ఉన్నాయి. అద్దు వరకు లేకుండా ఫీజులు పెంచేస్తూ ఉన్నారు. సామాన్యుడు కాదు, మధ్యతరగతి వాళ్ళు కూడా భరించలేనట్టుగా కాలేజీలో స్కూళ్ళు ఫీజులతో పెరిగిపోయింది. అందుకే ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని చేయాలని చెప్పి కూడా మాసభ ప్రభుత్వాన్ని తీర్మానం చేసింది. రాబోయే కాలంలో దానికోసం పోరాటం చేస్తాం. పైగా కార్పొరేట్ స్కూళ్ళని కాలేజీలు కంట్రోల్ చేయకపోతే కూడా ఇక్కడ ప్రభుత్వ విద్యార్థులు మొత్తం ఇవ్వాలని సంస్కృతి ప్రభుత్వ సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. ప్రైవేట్ రంగానికి తగ్గి లేకపోతే అసలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో చాలా అత్యవసరంగా ఉన్నాయి. బాత్రూమ్లు లేవు, టాయిలెట్ లేవు, సరిగా వస్తువులు లేవు, కిటికీలు లేవు. మన చోట్ల 12 బిల్డింగ్స్ లేవు. చాలా వాటికి చాలా దారుణంగా ఉన్నాయి. వాటి మొత్తం ప్రభుత్వం నిధులు కేటాయించి వాటికి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఖమ్మానికి జనరల్ యూనివర్సిటీ కావాలి. ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కావాలి. ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగింది, కాలేజీలు పెరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు పెరుగుతామని 4 జిల్లాలు కూడా కేంద్రం మారింది. కాబట్టి యూనివర్సిటీ వాళ్ళకి చాలా కాలంగా డిమాండ్ ఉంది. అది ఏర్పాటు చేయాలని మనం తీర్మానం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది, ఈ ప్రభుత్వంలో అదే కొనసాగిస్తుంది. ఇక్కడ చాలా కాలేజీలు మూసేసే కాదు. చాలామంది ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, చాలామంది అధికారులు చదువుకున్న వాళ్ళంతా కూడా ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టుకున్నారు, నడుస్తున్నారు. ఇవాళ 3 సంవత్సరాలుగా రీఎంబర్స్మెంట్ లేదు. ఇవాళ మొత్తం డిగ్రీ కాలేజీలు భ్రమం కూడా చేశారు. ఆన్ని ఇచ్చేది మళ్ళీ అలా చేయడం, మళ్ళీ వాళ్ళు ఆందోళన ఉన్నారు. అందుకనే క్రమంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రైవేట్ రంగంలో కూడా చిన్నతర మధ్యతరాల నుండి కాలేజీలు, స్కూల్ మొత్తం మూతపడిపోయి కార్పొరేట్ కాలేజీలని బాగు చేసే లక్ష్యంతో అవపడుతుంది. దెబ్బతీసి ఉద్దేశపూర్వకంగానే గత ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ వీటిని దెబ్బతీసి కార్పొరేట్ విద్యా సంస్థల్ని బలోపేతం చేయడం కోసం పరోక్షంగా అనిపిస్తుంది. కాబట్టి తక్షణం ఆ ఫీజు పేమెంట్ మేము రిజర్వ్ చేయాలని చెప్పేసి కాపాడాలని చెప్తూ చెప్తున్నాం. అట్లా మరొకటి
జిల్లాలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ గతంలో దీనికోసం సిపిఎం పార్టీ పోరాడారు. వామపక్షాలు సిపిఎం పోరాటం చేసి నారాయణ గారు రాఘవ గారు కూడా నినాదం చేశారు. పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించాం. రాఘవ గారు సైకిల్ యాత్ర చేశారు, కన్నడి గారు సైకిల్ యాత్ర చేశారు. ఉద్యమం తర్వాత చంద్రకుమార్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని అమలు చేసింది, తీసుకొచ్చింది. దాని ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఆ పేరుతోటి వాళ్ళ కోసం డబ్బు పెట్టుకుని వాటిని వేరే వాళ్ళు డైవర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వచ్చాక ఆ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించాలి. ఆ నిధుల్ని ఎస్సీ ఎస్టీ కాలనీలో అభివృద్ధికి, కమ్యూనిటీ హాల్స్ కానీ సీసీ రోడ్లు కానీ అక్కడ వాటికి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీర్మానం చేశాం. అట్లాగే మన జిల్లాలో జిల్లా ఎన్నికైన తర్వాత ఐటీడీఏ రాలేదు. ఇప్పుడు భద్రాచలం ఐటీడీఏ కేంద్రంగా పనిచేస్తాం. కానీ మన జిల్లాలో దాదాపు లంబాడీలు, కోయలు, తర్వాత ఎరుకలు, గిరిజన ఎరుల సంబంధించిన దాదాపు 4 లక్షల మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ భద్రాచలం పోవడం అనేది ఒక ఇబ్బందిగా ఉంది. ఖమ్మంలోనే ఖమ్మం జిల్లా కేంద్రంగా ఐటీడీఏని ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతుంది. అంటే కోడి సమస్య, కోడి కోసం చాలా పోరాటాలు చేసి 2022 కూడా పెద్ద ఎత్తున వామపక్షాలన్నీ కలిపి అనేక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పద్ధతిని కేసీఆర్ అంగీకరించాడు. 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని చెప్పి అన్నాడు. ఇప్పుడు 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడు అన్నది మన జిల్లాలో కొంతమంది వచ్చి చాలా మంది రాలేదు. అక్కడ కాంగ్రెస్ కూడా ఆనాడు పట్టాలు డిమాండ్ చేసింది. కానీ ప్రభుత్వం మిగిలిపోయిన అందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతూ దీనికోసం కోరుకుండా పట్టాలు ఇవ్వాలని చెప్పి పోరాటం కూడా చేయాలని అనుకోవడం జరిగింది. నుంచి కూడా దాదాపు కేంద్రం ఉపాధానికి క్రమంగా పాటు పెడతా ఉంది. యూపీ ఎవరు ఉన్నప్పుడు వామపక్షాల ఒత్తిడితోటి, వామపక్షాల ప్రయత్నంతో ఉపాధాన్ని చట్టం వచ్చింది. దాన్ని క్రమంగా బడ్జెట్లో తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో కనీసం 6% దాన్ని కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. దీన్ని 100 రోజుల పని 200 పెంచాలని చెప్పేసి అట్లే కూలి కూడా చాలా 150-200 వస్తూ ఉంది. దీన్ని వాళ్ళ 600 పెంచాలని ఇప్పటికే దేశంలో కేరళ ప్రభుత్వం 600 రూపాయలు అమలు చేస్తారు. ఉపాధి కూలీలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు గతంలో 2 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలను సవరించే విధానం ఉండేది. దాదాపు 40-50 సంవత్సరాలుగా ఎవరి 2 ఇయర్స్కి ఒకసారి కనీస వేతనాన్ని సవరిస్తూ ఉండేది. వాళ్ళకు అనుగుణంగా తీసుకొచ్చేవాళ్ళు. గత 10 ఏళ్ళని దీన్ని పట్టించుకోలేదు పూర్తిగా. అసలు అన్ని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ ఏంటంటే కనీస వేతనం ఇప్పుడు 18,000 ఉండాలనేది, మినిమం 18,000 రూపాయలు ఉండాలనేది డిమాండ్ ఉంది. దీన్ని ఒక జీవో తీసుకొచ్చి పెండింగ్లో ఉంచారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిపోయింది. దీని వెంటనే ఇప్పుడు అది 26, ఇప్పుడు ఇది 14 నెలల క్రితం 18,000 రూపాయలు, ఇప్పుడు అది 25,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి ప్రభుత్వం కేంద్ర అన్ని కార్మిక సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ పెండింగ్ వేతనాల చట్టాన్ని పెండింగ్లో ఉందని దాన్ని మొత్తం దాన్ని వెంటనే దాన్ని ఆమోదించి అమలు చేయాలని చెప్పి కూడా మరొక నిర్మాణం చేయడం జరుగుతుంది. చివరికి అన్నిటికన్నా ముఖ్యంగా 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. కానీ ఆ గ్యారెంటీల అమల్లో మాత్రం ప్రభుత్వం సీరియస్గా లేదు. మొన్న పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు, ప్రజాపాలన ఉత్సవాలు జరిపారు. దాన్ని చూస్తే 6 గ్యారెంటీల్లో మూడు ముఖ్యమైనది రేషన్ కార్డులు. గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకపోవడం కొన్ని లక్షల మందికి ఏ పథకం అమలు కాదు. రేషన్ కార్డు లేకుండా ఏ సబ్సిడీ కానీ ఏ సంక్షేమ పథకం రాదు. మొదటిది దీన్ని అనేక సార్లు వాయిదా వేస్తూ వచ్చారు అని చెప్పేసి అది ఏమంటే రేషన్ కార్డు మంజూరు చేయాలి. రెండోది 6 గ్యారెంటీలో ఉచిత కరెంట్ చెప్పారు. అది చాలా మందికి రేషన్ కార్డు లేకుండా అమలు కావడం లేదు. 500 గ్యాస్ సబ్సిడీ అమలు చేశారు. పార్టీ లేకపోతే చాలా మంది రావడం లేదు. ఈ 2 అడపడగా ఉన్నాయి. మహిళల బస్సు ఒకటి పూర్తిగా అమలు అవుతుంది. మహిళల బస్సుల్లో ఉచిత బస్సులు అమలు చేస్తాం. కానీ అయితే ఇబ్బంది ఏంటంటే బస్సులు బాగా తగ్గించారు. ఉచిత బస్సులు అమలు చేసినప్పుడు మహిళలకి బస్సు సర్వీస్ తగ్గాయి బాగా. నేను ఇల్లందుకు పోవడానికి 2 గంటలు ఉంటుంది. గతంలో ఇల్లందుకు ఒక అర్ధగంట బస్సు వచ్చేది.
అమౌంట్ వెళ్ళాము. 2 గంటలకు వచ్చిన బస్సులు రాలేదు. ఈ పరిస్థితి ఉంది కాబట్టి బస్సుల సంఖ్య కూడా పెంచాలి. అట్లా విధిగా గ్యారంటీ రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. రైతు భరోసా అసలు 10,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రకటించారు. 10,000 15,000 అసెంబ్లీలో చర్చిస్తూ అమలు చేస్తున్నాం. పదాలు చర్చ రావడం లేదు. రైతు భరోసా లేదు. కౌలు రైతు కూడా ఎక్కువ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏమైనా చెప్పి నిరాకరించింది. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కౌలు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దీంతో పాటు 2,500 రూపాయలు నాణ్య అకౌంట్ లేకుండా అది లేదు. ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ఉంది. ఇప్పుడు ఏదో యాప్ తయారు చేస్తాము, దీన్ని సర్వే చేస్తామని చెప్పనుకున్నారు. ఇవన్నీ ఆలోచన చేయాలి. అందుకనే ఇవన్నీ తక్షణం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ అన్ని గ్యారెంటీని అమలు చేయాలి. ఏడాది కాదు, 100 రోజులు చెప్పారు. 100 రోజులు పోయి 6 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం కారణాలు చెప్తాం లేదు కదా. ప్రభుత్వం వైఫల్యాలు చెప్పుకుంటూ ఉపయోగం లేదు. ప్రభుత్వం సరిగ్గా అమలు చేయకపోవటం వల్లనే వైఫల్యం జరగబెట్టి అధికారం చూపించారు. మీకు అధికారం వచ్చినది అమలు చేయకుండా గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుని కాలం నడుపుకు ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వం అమలు కొనుక్కోవాలని చెప్పేసి సరే హామీ ఇస్తున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అంటున్నారు, సంక్రాంతి నుంచి రైతు కార్యక్రమం అంటున్నారు, అన్నీ చెబుతున్నారు. జనవరి చివరి దాకా వేచి చూసి జనవరి తర్వాత వీటి మీద ఈ 6 గ్యారెంటీల మీద ఇది అమలు కోసం పెద్దెత్తున ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని సమీకరించి ప్రభుత్వం మీద ప్రజా ఉద్యమం నిర్వహించాలని చెప్పి ఇది అమలు కోసం పోరాటం చేయాలని చెప్పేసి మాకు నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాగే రుణమాఫీకి సంబంధించి సోమవారం నాడు వచ్చే సోమవారం నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈ రుణమాఫీని జిల్లాలో ఇంకా 1,12,000 మందికి అమలు చేయలేదు. అమలు చేయాలి. అమలు అయిపోయిందని చెప్పంటున్నారు. అమలు కాలేదు. ఇంకా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సోమవారం నాడు కలెక్టరేట్ దగ్గర ధర్నాకు చేయాలని చెప్పేసి కోరుతాము. మరొకటి కేంద్ర హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ ఆవేదన చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలి, బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన తక్షణం క్యాబినెట్ తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మహాసభ డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే మొన్న అన్ని పార్టీలు ఇక్కడ సమావేశం జరుగుతుంది. మార్నిస్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, మాస్లేదు పార్టీలకు హాజరయ్యారు. రేపు 22వ తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఖమ్మంలో కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ అమిత్ షాని బర్తరఫ్ చేయాలి అనే డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగం రక్షించాలని డిమాండ్ చేసి ఈ అన్ని పార్టీల ఆధ్వర్యంలో అనేక ప్రజాకరణలు పాల్గొన్నారు. మీ అందరినీ కూడా జర్నలిస్టులను కూడా కోరుతా ఉన్నాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలని చెప్పేసి సీఎం చెప్తూ టీఆర్ఎస్ రమ్మని పోతుంది జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీగా మధుగారితో మాట్లాడుతూ మనం చెబుతున్నాం. తర్వాత చెప్పి అధిష్టానం వద్దని చెప్పారు. అంటే టీఆర్ఎస్ పెద్ద అంబేద్కర్ చాలా పెద్ద విగ్రహం పెట్టారు. విగ్రహాలు పెడుతున్నారు. మోడీ గారు కూడా చాలా విగ్రహాలు పెట్టారు. మొన్న కూడా భారత రాజ్యాంగ దినోత్సవం నాడు కూడా అంబేద్కర్ విగ్రహం ముందు రాజ్యాంగం పట్టుకుని ఆయన చదివినట్టుగా చెప్పాడు. మోడీ గారికి ఏమాత్రం అంబేద్కర్ మీద గౌరవం ఉంటే తక్షణం అమిత్ షా వ్యాఖ్యలను ఖండించాలి, బర్తరఫ్ చేయాలి. అంత పెద్ద నిర్ణయం చేయలేకపోయినా కానీ ఖండించాలి. ఆయనకు క్షమాపణ చెప్పారు. అంటే అమిత్ షా మాత్రమే కాదని మోడీ గారు కూడా అంబేద్కర్ పార్టీ ఇదే జరుగుతుందని చెప్పి అర్థమవుతుంది. ఇదే పార్టీకి ఉన్న అర్థమవుతుంది. అట్లాగే బీఆర్ఎస్ కూడా అవకాశవాదంతో ఉందని చెప్తాము. ఖండించాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా అంబేద్కర్ని అవమానించినప్పుడు ఖండించకపోతే ఇప్పుడు చర్చింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కని నడుపుతా ఉంది. దాన్ని వాళ్ళు మరింత గుర్తు చేసినట్టు ఇవ్వబడతాం ఖండించకపోవడం. ఇది ఎందుకు బీఆర్ఎస్తో బీజేపీకి సంబంధం ఉన్నదని విషయంలో ఖండించాలి. రాజకీయ పార్టీ మధ్య ఎన్నికల ఒప్పందం లేదు. అంబేద్కర్ విషయం వచ్చినప్పుడు ఖండించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళైనా ఖండించాల్సిన అవసరం ఖండించట్లేదు. అట్లాగే మరొక బాధాకరం అంటే చాలా సామాజిక సంఘం నోరెప్పుతాం. అంబేద్కర్ గురించి జపం చేసేవాళ్ళు పదాక అంబేద్కర్ని అవమానిస్తే అంబేద్కర్ పైన పార్లమెంట్ సాక్షిగా దాడి చేసి కూడా కొన్ని సామాజిక సంఘాలు మొదలుపెట్టాం. గతంలో ఎక్కడన్నా అంబేద్కర్ ఉన్నాం కూడా అక్కటాయి
ఎవరికి వచ్చినప్పుడు మొత్తం లాంటి ఎన్నికలు పెట్టి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు బహిరంగంగానే ఒక పార్లమెంట్లోనే హోంమంత్రి పార్లమెంట్ సాక్షినే ఇంత బాగా మాట్లాడినప్పుడు ఎందుకు స్పందన చెప్పలేదు చాలా బాధాకరమైంది. ఖచ్చితంగా అలాంటి సంఘాలు మొత్తం మనం విడాలి, వాటి మీద రావాలి. అంబేద్కర్ అవమానం కాదు, భారత రాజ్యాంగం అవమానం, ప్రజాస్వామ్యానికి అవమానం, భారత ప్రజలు అవమానించినట్టిది. కాబట్టి అందరూ కూడా రావాలని చెప్పేసి పనులు పడుతుంది. ఉద్యమ పార్టీలో ఇప్పుడు బీజేపీ లాంటి ఒక ప్రమాణంగా మద్దతు పార్టీ రావాలని చెప్పి కాంగ్రెస్ సపోర్ట్ చేసి బాగుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చి వాటిని అమలు చేయకపోతే, ప్రజాస్వామ్యం పట్టించుకోకపోతే ఎప్పుడు పోరాడాలి. దాని రాజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిపక్షం కాదు, బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామ్య సెక్యులర్ పార్టీ అన్ని కలిసి పోరాటం చేస్తుంది. మిత్రపక్షం వామపక్షాలు మిత్రపక్షం, వామపక్ష పార్టీలే మిత్రపక్షం, సిద్ధాంత పార్టీల రాజకీయంగా అంటే ఇంకా ఉద్యోగ పద్ధతిలో ఎన్నికల సందర్భంలో ఒక ప్రమాదకరమైన శక్తులు పడుతున్నప్పుడు వాటితో అన్నింటి రాజకీయం కాదు. కాంగ్రెస్తో కలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ అది కరెక్ట్ సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పాపం చేసింది దేశం చూడడానికి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ అదే దిశ. కానీ మత కోణం సెక్యులరిజం, మినిమం డెమోక్రసీ, రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో కాంగ్రెస్తో అధ్యక్షులు పోరాడడం తప్ప అంత మాత్రం కాంగ్రెస్ చేసేది కరెక్ట్ అని చెప్పి సమర్థించడం కాదు. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇవన్నీ పడుతుంది కాంగ్రెస్ కదా. దాన్ని కలకాలం పోరాటం చేశాం. పోరాటం చేసి కూడా 2040 నుంచి సపోర్ట్ చేశాం. అది బీజేపీ నడుపుకోవడం కోసం అది ఎప్పుడు ఉంటుంది. అయితే నిన్న అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కాగితాలు రచించి స్పీకర్ మీద వేయటాన్ని ఏ విధంగా చూస్తారు? నిన్న అసెంబ్లీలో ఒక ముఖ్యమైన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో బీఆర్ఎస్ వాళ్ళు వివరించిన తీరు ఏ విధంగా అనిపించింది? అసెంబ్లీ చర్చలు అనేది వల్ల అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక బాధ్యత అయితే వ్యవహరిస్తుంది. ఇంచేపటికి తమ వైఫల్యాన్ని కప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఎజెండా మీద సరైన అంశాల మీద చర్చ జరగదు. ప్రతిపక్షాన్ని బలగా చేయాలని లక్ష్యంగా అధికార పక్షాన్ని అడ్డుకోవాలి, అధికారులు పెట్టాలి, చర్చ రాకుండా డైవర్ట్ చేయాలని ప్రతిపక్షం తప్ప బాధ్యతాయుతంగా రాష్ట్రము, ప్రజలు, ఈ సమస్యలు, ఉదాహరణ భూభారత చట్టం చర్చించాలి. ఇంకా ప్రతిపక్షం కూడా చర్చలో పాల్గొనాలి. దాంట్లో లోటుపాటు ఉంటే దాన్ని ప్రభుత్వం తీసుకురావచ్చు, చర్చ చేయవచ్చు, దాని సవాళ్ళు కూడా కోరవచ్చు. అదొక ఉపయోగం ఉంది. అందుకనే ధరణి ధరణి చాలా సమస్యలు సృష్టించింది. ప్రభుత్వం దాన్ని చాలా సమస్యలు ఇచ్చి పరిష్కారం చేయలేకపోయింది. దాన్ని ఆడడానికి వీళ్ళు భూభారత పట్టు దాంట్లో తెచ్చిందా ఈ ప్రభుత్వం అయిపోయింది. మీరు ప్రతిపక్షం ఉన్నారు, చర్చ చేయాలి. దీంట్లో బాగుపడండి. ఇంకా ఈ సమగ్రంలో ఇది మరింతగా రైతులకి ప్రజలకు ఉపయోగపడేదని దీనికి చాలా సూచన చేయొచ్చు. పాల్గొనడం బాధ్యతలు ఎక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప దాని చుట్టే చర్చలు తప్ప సమస్యల పరిష్కారానికి సరైన సూచనలు మాటలు లేవు. రెండు పక్షాలు ఎట్లా ఎవరుతున్నాయి. అధికార పక్షం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కేటీఆర్ కేసు విషయంలో కేసుని ప్రభుత్వం ఆరోపణలు చేసింది, కేసు నమోదు చేసింది, విచారణ జరగాల్సింది. ఎవరి మీద ఇప్పుడు ఎవరు తప్పు చేసినా అధికారం ఉన్నప్పుడు ఎవరైనా దృఢంగా చేయడం వీళ్ళు చేసి తప్పే ఎవరు చేసినా అది విచారించాల్సింది, కేసు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాల్సింది. దానికి ఎవరు వినాయకు ఉండకూడదు. అందులో ఏదైనా కొంత మీ పరిస్థితి అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్ణయాలు చట్టబద్ధం ఉన్నాయా లేదా, ఇలా నిర్ణయం ప్రకారం నిర్ణయం లేదా, దాని చట్టాన్ని ఉల్లంఘించి భిన్నం జరిగిందని విచారణ చేయాలి. కేటీఆర్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం, అది చట్ట ప్రకారం లేదు అని అంటున్నాను. ఎప్పుడు కాదు దీని విచారణ చేయాలి.
చాలా మంది పోలీసులు ఏసీ కూడా చేస్తున్నారు కోర్టు కాదు. అందుకే ఏసీబీ కంటే కూడా జడ్జిని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసుకుని దీన్ని